మీరు రోజు చాట్ జీపీటీని వాడుతూ ఉండవచ్చు. దాంతో ఈమెయిల్స్ రాయించడం, కొన్ని ఐడియాస్ గురించి ఆలోచించడం, లేదా కొంచెం కోడ్ క్లీనప్ చేయడం వంటివి చేస్తుంటారు. ఇంకా మీకంటూ ఒక మంచి సిస్టమ్ ఉందని మీరు అనుకుంటూ ఉండవచ్చు. కానీ నేను ఒకవేళ మీతో మీరు దాని ఫుల్ పొటెన్షియల్లో కేవలం పైన మాత్రమే వాడుతున్నారని చెప్తే, మీరు రాసే ప్రతి ప్రాంప్ట్కి మీరు 80% క్వాలిటీని మిస్ అవుతున్నారని చెప్తే, నిజం చెప్పాలంటే మనలో చాలా మంది అదే చేస్తున్నాం. మనం A+ వర్క్ పొందగలిగిన గుడ్ ఎనఫ్ ఆన్సర్స్ పొందుతున్నాం. అలాంటి వర్క్ మీకు చాలా టైం సేవ్ చేస్తుంది, మిమ్మల్ని మరింత స్మార్ట్గా చూపిస్తుంది, ఇంకా మీరు పనిచేసే స్టైల్ని నిజంగా మార్చేస్తుంది. మీకు చాట్ జీపీటీ నుండి వచ్చే రిజల్ట్స్ ఎప్పుడైనా కొంచెం జెనరిక్గా ఏమి స్పెషల్గా లేకుండా ఓకే అనిపించాయా? అది ఇచ్చిన ప్రతి దాన్ని మీరు మళ్ళీ తిరిగి రాయాల్సి వస్తుందా? అది ఏ తప్పు కాదు, అది ప్రాంప్ట్తో ఉన్న సమస్య. ప్రాంప్ట్ అంటే మీరు ఏఐకి ఇచ్చే ఇన్స్ట్రక్షన్, మీరు ఏఐని అడిగే క్వశ్చన్, మీరు ఏఐకి టైప్ చేసే కమాండ్, మీరు ఆ టాస్క్ కోసం అందించే పూర్తి బ్రీఫ్ ఇదే. ఇంకా మీ రిజల్ట్స్ యొక్క క్వాలిటీ అనేది ఆ ప్రాంప్ట్ యొక్క క్వాలిటీకి డైరెక్ట్గా డిపెండ్ అయి ఉంటుంది. మీరు వాటిని రాసే విధానంలో కొన్ని సింపుల్ కానీ చాలా ఇంపార్టెంట్ తప్పులు చేస్తున్నారు. అవే మిమ్మల్ని వెనక్కి నెడుతున్నాయి. ఈ వీడియోలో నేను మీకు చాట్ జీపీటీలో అందరూ చేసే 7 పెద్ద మిస్టేక్స్ చూపిస్తాను. ఇంకా వాటిని చాలా సింపుల్గా ఎలా ఫిక్స్ చేయాలో కూడా చెప్తాను. అవి మీ రిజల్ట్స్ను వెంటనే ఇంప్రూవ్ చేస్తాయి. మనం ఇక్కడ కాంప్లెక్స్ ఇంజనీరింగ్ గురించి మాట్లాడడం లేదు, మనం కేవలం మీరు అడిగే పద్ధతిని మార్చడం గురించి మాట్లాడుతున్నాం. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. మిస్టేక్ నెంబర్ 1, అన్క్లియర్ లేజీ క్వశ్చన్. అన్నిటికన్నా కామన్ ఇంకా డ్యామేజింగ్ మిస్టేక్తో స్టార్ట్ చేద్దాం, ద లేజీ ప్రాంప్ట్. ఇది మీరు ఏమాత్రం ఆలోచించుకోకుండా ఇచ్చే లో ఎఫర్ట్ 1 లైన్ రిక్వెస్ట్. మీరు చాట్ జీపీటీని ఒక బేసిక్ సర్చ్ ఇంజిన్లా ట్రీట్ చేస్తారు. దానికి బదులుగా అది మీకు ఒక బేసిక్ జనరిక్ ఆన్సర్ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మ్యారథాన్ రన్నింగ్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారు అండ్ మీరు చాట్ జీపీటీ ఓపెన్ చేసి ఇలా టైప్ చేశారు, మ్యారథాన్కు ఎలా ట్రైన్ అవ్వాలి. మీకు ఏమిస్తుంది? ఒక పెద్ద వాల్ ఆఫ్ టెక్స్ట్. అది కరెక్టే, కానీ అది పూర్తి ఇంపర్సనల్. అది మీ మైలేజ్ని గ్రాడ్యువల్ ఇంక్రీజ్ చేయండి, రెస్ట్ డేస్ తీసుకోండి ఇలా చెప్తుంది. ఇది ఇంటర్నెట్లో ఏ రన్నింగ్ బ్లాగ్లో అయినా దొరికే అడ్వైజే. ఇది మీకు, మీ ఫిట్నెస్కి, మీ షెడ్యూల్కి లేదా మీ జీవితానికి సూట్ అవ్వదు. దీన్నే నేను యూజ్లెస్లీ యూస్ఫుల్ అంటాను. కరెక్టే, కానీ మనకి యాక్షనబుల్ కాదు. ప్రాబ్లంకి రూట్ కాజ్ ఇదే. మీరు ఏఐకి వర్క్ చేయడానికి ఏమి ఇవ్వలేదు, మీరు దానికి ఒక టాపిక్ ఇచ్చారు, ఒక టాస్క్ కాదు. గ్రేటర్ రెస్పాన్సెస్ పొందడానికి కీ థింగ్ వచ్చి కంటెక్స్ట్ ఇవ్వడమే. ఏఐకి మీ గురించి తెలియదు, దానికి మీ సిచ్యువేషన్, మీ లిమిట్స్ లేదా మీరు నిజంగా ఏం చేయడానికి ట్రై చేస్తున్నారో తెలియదు. మీరు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. కాబట్టి దాన్ని ఫిక్స్ చేద్దాం. చాట్ జీపీటీకి కావాల్సిన రిచ్ కంటెక్స్ట్ని ఇచ్చే ఒక ప్రాంప్ట్ రాద్దాం. ఆ లేజీ క్వశ్చన్ బదులు దీన్ని ట్రై చేయండి. నేను రన్నింగ్లో ఒక కంప్లీట్ బిగినర్ని. నా వయసు 35 years. ఆరోగ్యం బాగానే ఉంది, కానీ నాకు త్వరగా ఆయాసం వస్తుంది. 6 నెలల్లో నా మొదటి మ్యారథాన్ రన్ చేయాలనేది నా గోల్. నాకు సోమవారం, బుధవారం ఇంకా శుక్రవారం ఉదయం ట్రైనింగ్ అవ్వడానికి సుమారు 45 నిమిషాలు, ఇంకా శనివారాల్లో 2-3 గంటలు లాంగ్ టైం ఉంటుంది. నాకు జిమ్ మెంబర్షిప్ లేదు, కాబట్టి ట్రైనింగ్ అంతా అవుట్డోర్స్ లేదా ఇంట్లోనే చేయాలి. నా ప్రస్తుత ఫిట్నెస్ నుండి 6 నెలల్లో 26.2 మైల్ మ్యారథాన్ పూర్తి చేసేలా ఒక డీటెయిల్డ్ వీక్ బై వీక్ ట్రైనింగ్ ప్లాన్ జనరేట్ చేయి. దయచేసి వార్మప్స్, కూల్ డౌన్స్ ఇంకా ఇంట్లో ఎక్విప్మెంట్ లేకుండా చేయగల క్రాస్ ట్రైనింగ్ సజెషన్స్ కూడా ఇంక్లూడ్ చేయండి. తేడా చూసారా? రాత్రికి పొగలికి ఉన్నంత తేడా ఉంది. మనం 4 పదాల నుండి 100 పదాలకు పైగా వెళ్ళాం, కానీ ఆ పదాలే మొత్తం పనిచేస్తున్నాయి. మనం ఏమేమి ఇచ్చాం? మన స్టార్టింగ్ పాయింట్ కంప్లీట్ బిగినర్ రన్నర్, మన ఫిజికల్ స్టేట్ త్వరగా ఆయాసం వస్తుంది, మన స్పెసిఫిక్ గోల్ 6 నెలల్లో నా మొదటి మ్యారథాన్ రన్ చేయాలి, మన ఎగ్జాక్ట్ షెడ్యూల్ ఇంకా కన్స్ట్రెంట్స్ లైక్ మండే, వెనస్డే, ఫ్రైడే రోజుల్లో 45 minutes, సాటర్డేస్లో ఎక్కువ సమయం ఉంటుంది, జిమ్ లేదు. మీకు తిరిగి వచ్చే రెస్పాన్స్ ఒక పర్సనలైజ్డ్ మాస్టర్ పీస్ అవుతుంది. ఇది జెనరిక్ టిప్స్ లిస్ట్ కాదు, అది మీకోసం బిల్డ్ చేసిన ఒక స్ట్రక్చర్డ్ యాక్షనబుల్ ప్లాన్ అవుతుంది. అది మీరు షార్ట్ రన్స్ ని వీక్ డేస్ లో, మీ లాంగ్ రన్స్ ని శనివారం షెడ్యూల్ చేస్తుంది. అది మీరు ఇంట్లో చేయగల బాడీ వెయిట్ ఎక్సర్సైజ్ ని సజెస్ట్ చేస్తుంది. అది మీరు నిజంగా ప్రింట్అవుట్ తీసుకొని వాడగల డాక్యుమెంట్ అవుతుంది. లేజీ క్వశ్చన్స్ అడగడం ఆపండి, రిచ్ డీటెయిల్డ్ కంటెక్స్ట్ ఇవ్వడం స్టార్ట్ చేయండి. చాట్ జీపీటీని ఒక సెర్చ్ ఇంజిన్ లా కాకుండా మీ బాస్ నుండి క్లియర్ బ్రీఫ్ కావాల్సిన ఒక బ్రిలియంట్ ఇంటర్న్ లా ట్రీట్ చేయండి. అండ్ మిస్టేక్ నెంబర్ 2, ఒక పర్సోనా అసైన్ చేయడం మర్చిపోవడం. సరే, మీరు మీ ప్రాంప్ట్ కి కంటెక్స్ట్ యాడ్ చేయడం మొదలు పెట్టారు. అవి స్పెసిఫిక్ గా ఇంకా డీటెయిల్ గా ఉన్నాయి, కానీ రెస్పాన్స్ ఇంకా కొంచెం రోబోటిక్ అనిపిస్తోంది. అది ఇన్ఫర్మేటివ్ గా ఉంది, కానీ దానికి రియల్ పర్సనాలిటీ లేదు. అది ఒక మిషన్ రాసినట్టు అనిపిస్తుంది. రెండవ తప్పు ఏమిటంటే ఏఐ ఎవరిగా ఉండాలో చెప్పడం మర్చిపోవడం. ఇక్కడ పర్సోనా అనే పదం ఒకటి వస్తుంది. ఇంకా ఇది మీ వద్ద ఉన్న అత్యంత పవర్ఫుల్ టూల్లో ఒకటి. డిఫాల్ట్ గా చాట్ జీపీటీ ఒక న్యూట్రల్ ఏఐ అసిస్టెంట్ లా పనిచేస్తుంది, కానీ మీరు దానికి మీకు కావాల్సిన వారుగా ఉండమని చెప్పవచ్చు. ఇంకా వెంటనే రెస్పాన్స్ ఒక స్టైల్, టోన్ ఇంకా వొకాబులరీని మార్చేస్తుంది. ఒక సింపుల్ ఫైనాన్షియల్ క్వశ్చన్ తీసుకుందాం.
ఇప్పుడు ఒక మీడియోకర్ ప్రాంప్ట్ ఇలా ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. మీకు వచ్చే రిజల్ట్ ఒక డెన్స్ టెక్స్ట్ బుక్ లాంటి ఆన్సర్. అది ఎన్ఏవి, ఎక్స్పెన్స్ రేషియోస్, ఇంకా ఈక్విటీ, డెప్, హైబ్రిడ్ వంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫండ్స్ గురించి మాట్లాడుతుంది. అది టెక్నికల్ గా కరెక్టే, కానీ 99% మందికి అది అర్థం చేసుకోవడానికి చాలా కాంప్లెక్స్ గా ఉంటుంది. ఇది కరెక్టే, కానీ యూజర్ యొక్క మెయిన్ నీడ్ ని, అంటే ఆ విషయాన్ని అర్థం చేసుకోవడాన్ని ఫుల్ఫిల్ చేయడంలో ఫెయిల్ అయ్యే ఆన్సర్ కి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఒక పర్సనాతో ట్రై చేద్దాం. కేవలం ఎక్స్ప్లెనేషన్ అడగకుండా ఎవరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో చెప్దాం. ఒక చాలా మంచి ప్రాంప్ట్ ఇలా ఉంటుంది. నువ్వు ఒక ఎక్స్పీరియన్స్డ్ కేర్ఫుల్ ఫైనాన్షియల్ అడ్వైజర్ గా యాక్ట్ చేయాలి. నీ పని ఏంటంటే ఒక సాలరీడ్ 30 years పర్సన్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి పెద్దగా తెలియని వారికి మ్యూచువల్ ఫండ్స్ అనే కాన్సెప్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం. కాంప్లెక్స్ వొకాబులరీ వాడకుండా ఈజీ టు అండర్స్టాండ్ కంపారిజన్స్, ఎగ్జాంపుల్స్ ఉపయోగించి లాంగ్ టర్మ్ లో వెల్త్ ఎలా బిల్డ్ చేయడం అనే ఐడియాని ఎంకరేజింగ్ గా, రీఅష్యూరింగ్ గా ఎక్స్ప్లెయిన్ చేయి. ఇప్పుడు వచ్చే అవుట్పుట్ లో డిఫరెన్స్ అమేజింగ్ గా ఉంటుంది. మొత్తం ఫ్రేమే మారిపోతుంది. ఒక డ్రై డెఫినేషన్ కి బదులుగా మీకు ఒక కన్వర్జేషన్ వస్తుంది. అది ఒక మ్యూచువల్ ఫండ్ ను ఒక భోజనం ప్లేట్ తో కంపేర్ చేస్తుంది. ఇక్కడ మీరు ప్రతి కూరను, అంటే స్టాక్ ను మీరు స్వయంగా కొని వండుకునే బదులు ఒక ప్రొఫెషనల్ చెఫ్, అంటే ఫండ్ మేనేజర్ మీకోసం అన్ని కలిపి ఒక ప్లేట్ లో అందిస్తారు. ఇది డైవర్సిఫికేషన్ మరియు ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ అనే కాన్సెప్ట్ ని వెంటనే క్లియర్ చేస్తుంది. టోన్ క్లినికల్ గా కాకుండా రీఅష్యూరింగ్ గా మారుతుంది. మీరు కేవలం ఇన్ఫర్మేషన్ పొందడమే కాదు, మీరు ఒక ఎక్స్ప్లెనేషన్ పొందుతారు. ఈ ట్రిక్ చాలా యూస్ఫుల్. ఒక లీగల్ డాక్యుమెంట్ తో సాయం కావాలా? ఒక మెటిక్యులస్ కాంట్రాక్ట్ లాయర్ గా యాక్ట్ చేయి. ఈ క్లాజ్ ని రివ్యూ చేసి ఏవైనా అంబిగ్విటీస్ లేదా రిస్క్స్ ఉంటే పాయింట్అవుట్ చేయి. మీరు మంచి ఫిట్నెస్ షేప్ లోకి రావాలనుకుంటున్నారా? ఒక ఎంకరేజింగ్ ఫర్మ్ పర్సనల్ ట్రైనర్ గా యాక్ట్ చేయి. నా కోసం ఒక మంచి వర్కౌట్ ప్లాన్ డిజైన్ చేయి. మీ బిజినెస్ లో చిక్కుకున్నారా? 2 కంపెనీస్ అమ్మిన ఒక ఎక్స్పీరియన్స్డ్ స్టార్ట్అప్ CEO గా యాక్ట్ చేయి. నేను వచ్చే క్వార్టర్ లో ఫోకస్ చేయాల్సిన టాప్ 3 థింగ్స్ ఏంటి? ఒక పర్సోనా అసైన్ చేయడం అనేది మోడల్ కి ఒక స్పెసిఫిక్ టైప్ ఆఫ్ నాలెడ్జ్ ని, ఇంకా అంతే ఇంపార్టెంట్లీ ఒక స్పెసిఫిక్ స్టైల్ ఆఫ్ కమ్యూనికేటింగ్ ని యాక్సెస్ చేయమని చెప్తుంది. ఇది ఒక టెక్స్ట్ బ్లాక్ పొందడానికి ఇంకా ఎక్స్పీరియన్స్డ్ అడ్వైస్ పొందడానికి మధ్య ఉన్న డిఫరెన్స్. ఒక జెనరిక్ ఏఐతో మాట్లాడడం ఆపండి. మీ పర్సనల్ టీమ్ ఆఫ్ ఆన్ డిమాండ్ ఎక్స్పర్ట్స్ ని కన్సల్ట్ చేయడం మొదలు పెట్టండి. మిస్టేక్ నెంబర్ 3, మొదటి డ్రాఫ్ట్ ని యాక్సెప్ట్ చేయడం. ఈ నెక్స్ట్ మిస్టేక్ ఒక మెంటల్ బ్లాక్ లాంటిది. ChatGPT దాని ఆన్సర్స్ ని చాలా ఫాస్ట్ గా ఇంకా కాన్ఫిడెంట్ గా జనరేట్ చేస్తుంది కాబట్టి మనం దాని మొదటి రెస్పాన్స్ ని దాని ఫైనల్ రెస్పాన్స్ గా ట్రీట్ చేస్తాం. ఇది ఒక పెద్ద మిస్టేక్. మొదటి డ్రాఫ్ట్ ని యాక్సెప్ట్ చేయడం అనేది ఒక ఆర్టిస్ట్ ని పెయింటింగ్ అడిగి వారి మొదటి చార్కోల్ స్కెచ్ ని ఫినిష్డ్ పెయింటింగ్ లాగా తీసుకోవడం లాంటిది. ChatGPT నుండి వచ్చే ఇనిషియల్ ఇన్పుట్ అనేది ఫైనల్ ప్రొడక్ట్ కాదు. అది ఒక కన్వర్జేషన్ కి స్టార్టింగ్ పాయింట్. అది మీరు కొలాబరేట్ చేయడానికి ఒక స్టార్టింగ్ పాయింట్. మీరు ఒక క్లయింట్ కి ఒక ట్రిక్ ఈమెయిల్ రాయడానికి దాన్ని వాడుతున్నారని అనుకుందాం. మీ ప్రాంప్ట్ సాలిడ్ గా ఉంది, దానికి కంటెక్స్ట్ ఇంకా పర్సోనా ఉన్నాయి అని మనం ఆ ప్రాంప్ట్ ని ఇలా రాసాం. ఒక ప్రొఫెషనల్ ఇంకా డిప్లొమాటిక్ ప్రాజెక్ట్ మేనేజర్ గా యాక్ట్ చేయి. మా క్లయింట్ మెగా కార్ప్ కి ఒక థర్డ్ పార్టీ API తో వచ్చిన అన్ఎక్స్పెక్టెడ్ ఇష్యూ వల్ల ప్రాజెక్ట్ 2 వారాలు డిలే అవుతుందని ఇన్ఫార్మ్ చేస్తూ ఒక ఈమెయిల్ డ్రాఫ్ట్ చేయి. మేము ఒక ఫిక్స్ పై పనిచేస్తున్నాం. టోన్ అపాలజెటిక్ గా, కాన్ఫిడెంట్ గా ఉండాలి. మేము దాన్ని అదుపులో ఉంచామని, ఇంకా క్వాలిటీ కోసమే ఇది చేస్తున్నామని వారికి రీఅష్యూరెన్స్ చేయాలి. ChatGPT మీకు ఒక సాలిడ్ డ్రాఫ్ట్ ఇస్తుంది. అది పొలైట్ గా ఇంకా ప్రొఫెషనల్ గా ఉంటుంది. చాలా మంది దాన్ని కాపీ పేస్ట్ చేసి సెండ్ చేస్తారు, కానీ ఒక పవర్ యూజర్ కి ఇది కేవలం రౌండ్ 1 అని తెలుసా? అసలైన మ్యాజిక్ ఫాలో అప్ లోనే ఉంటుంది. మీరు ఇటరేట్ చేయాలి. ఇక్కడ మీరు రిఫైన్ చేయడం స్టార్ట్ చేస్తారు. మీ ఫాలో అప్ ప్రాంప్ట్స్ అనేవి ఇలా ఉండొచ్చు. ఫస్ట్, ఇది మంచి స్టార్ట్, కానీ ఇది కొంచెం ఫార్మల్ గా ఉంది. దీన్ని మరింత పర్సనల్ గా ఇంకా ఎంపథెటిక్ గా చేయగలవా? మాకు ఈ క్లయింట్ తో మంచి రిలేషన్షిప్ ఉంది. నెక్స్ట్, ఈ కొత్త టోన్ నాకు నచ్చింది. ఇప్పుడు 2వ పేరాగ్రాఫ్ ని మరింత కన్సైజ్ గా చేయగలవా? దాన్ని 2 sentences కి షార్టెన్ చేసి కొత్త టైం లైన్ గురించి మరింత డైరెక్ట్ గా చెప్పు. నెక్స్ట్, పర్ఫెక్ట్. ఇప్పుడు చివర్లో మా సొల్యూషన్ గురించి వారికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక క్విక్ 15-minute కాల్ సజెస్ట్ చేస్తూ ఒక సెంటెన్స్ యాడ్ చేయి. మేము ప్రోయాక్టివ్ గా ఉన్నామని చూపించాలనుకుంటున్నాం. అండ్ ద ఫైనల్, ఎక్సలెంట్. చివరగా నాకు 3 డిఫరెంట్ సబ్జెక్ట్ లైన్స్ ఇవ్వు. ఒకటి డైరెక్ట్, ఒకటి రీఅష్యూరింగ్, ఇంకా ఒకటి కొంచెం అర్జెంట్ గా ఉండేది. ఇప్పుడు ఏం జరిగిందో చూసారా? మనం కేవలం మొదటి డ్రాఫ్ట్ తీసుకోలేదు, మనం ఏఐకి కోచ్ చేసాం, మనం దాన్ని గైడ్ చేసాం, ఇంకా దాని అవుట్పుట్ ని షేప్ చేసి మొదటి రెస్పాన్స్ కన్నా చాలా బెటర్ దాన్ని కో-క్రియేట్ చేసాం. మనం ఒక జెనరిక్ గుడ్ ఈమెయిల్ నుండి ఒక మాస్టర్ఫుల్లీ క్రాఫ్టెడ్ మెసేజ్ కి వెళ్ళాం. ప్రతి ఇంటరాక్షన్ ని ఒక మోనోలాగ్ లా కాకుండా ఒక డైలాగ్ లా చూడండి. రీజనరేట్ బటన్ ఓకే, కానీ స్పెసిఫిక్ ఇటరేటివ్ ఫీడ్బ్యాక్ ఇవ్వడం చాలా పవర్ఫుల్. అవుట్పుట్ ని ఛాలెంజ్ చేయండి, రివిజన్స్ అడగండి, ఆల్టర్నేటివ్స్ రిక్వెస్ట్ చేయండి. దాన్ని షార్టర్ గా లేదా మరింత డీటెయిల్ గా చేయమని అడగండి. మీరు ఒక డైరెక్టర్ అనుకోండి, ChatGPT మీ యాక్టర్. పర్ఫార్మెన్స్ పర్ఫెక్ట్ అయ్యే వరకు దానికి నోట్స్ ఇవ్వండి. మొదటి టేక్ తో ఎప్పుడు సెటిల్ అవ్వకండి.
హే ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్. అండ్ ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే, ఇంకా మీరు మీ ప్రాంప్ట్ని ఇంప్రూవ్ చేసే మార్గాల గురించి అప్పుడే ఆలోచిస్తుంటే ఈ వీడియోకి ఒక లైక్ చేసి అండ్ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. మన ప్రపంచాన్ని రూపుదిద్దుతున్న AI టూల్స్లో మీరు మాస్టర్ అవ్వడానికి సహాయపడడానికి నేను ప్రతి వారం ఇలాంటి వీడియోస్ పెడుతూనే ఉంటాను. అండ్ మీరు చేసే లైక్స్ అనేది ఛానల్కి నిజంగా హెల్ప్ అవుతుంది. ఇంకా ఇది మంచి స్టఫ్ అని యూట్యూబ్కి చెప్తుంది. సరే, ఇంకా తిరిగి విషయానికి వద్దాం. మిస్టేక్ నెంబర్ 4, ఫార్మాట్ని డిఫైన్ చేయడంలో ఫెయిల్ అవ్వడం. ఇది చాలా సింపుల్గా అనిపిస్తుంది, కానీ దీన్ని ప్రతిసారి ఎందుకు మర్చిపోతారో అన్నది చాలా సర్ప్రైజింగ్గా ఉంటుంది. మీరు ఒక బ్రిలియంట్ ప్రాంప్ట్ రాస్తారు, చాలా కంటెక్స్ట్, ఒక క్లియర్ పర్సోనా, కానీ మీరు ఏఐకి ఇన్ఫర్మేషన్ ఎలా ప్రెజెంట్ చేయాలో చెప్పరు. రిజల్ట్ ఒక డెన్స్ స్కేరీ వాల్ ఆఫ్ టెక్స్ట్. అందులో మీరు అడిగినవన్నీ ఉండవచ్చు, కానీ అది డిజార్గనైజ్డ్గా ఇంకా రీడ్ చేయడానికి కష్టంగా ఉంటుంది. మనం విజువల్ క్రియేచర్స్. ఇన్ఫర్మేషన్ స్ట్రక్చర్గా ఉన్నప్పుడు మనం దాన్ని బాగా ప్రాసెస్ చేస్తాం. మనం బుల్లెట్ పాయింట్స్, టేబుల్స్, ఇంకా క్లియర్ హెడ్డింగ్స్ని లైక్ చేస్తాం. ఒక పెద్ద టెక్స్ట్ బ్లాక్ మన బ్రెయిన్ని కీ పాయింట్స్ ఫైండ్ చేసి ఆర్గనైజ్ చేసే ఎక్స్ట్రా వర్క్ చేయమని ఫోర్స్ చేస్తుంది. ఏఐ మీకోసం ఆ పని చేయగలిగినప్పుడు మీరు ఎందుకు చేయాలి? మీరు ఒక ప్రొడక్ట్ మేనేజర్ అని కాంపిటీషన్ని రీసెర్చ్ చేస్తున్నారని అనుకుందాం. ఒక లేజీ ప్రాంప్ట్ ఇలా ఉంటుంది: కొత్త గూగుల్ పిక్సెల్ ఫోన్ని కొత్త ఐఫోన్తో కంపేర్ చేయి. ChatGPT మీకు కొన్ని పారాగ్రాఫ్స్ ఇస్తుంది. అది ఒక ఫోన్ కెమెరా గురించి, తర్వాత మరొకటి స్క్రీన్ గురించి, తర్వాత బ్యాటరీ గురించి, తర్వాత సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుతుంది. అది ఒక జంబుల్ ఆఫ్ ఫ్యాక్ట్స్. మీరు అదంతా చదివి మీ మైండ్లో కంపారిజన్ని బిల్డ్ చేసుకోవాలి. ఒక పవర్ యూజర్ అయితే ఫార్మాట్ని డిఫైన్ చేస్తాడు. వారికి స్ట్రక్చర్డ్ అవుట్పుట్ అనేది బెటర్ అవుట్పుట్ అని తెలుసు. అండ్ రివైజ్డ్ ప్రాంప్ట్ అనేది ఇలా ఉంటుంది: ఒక టెక్ జర్నలిస్ట్గా యాక్ట్ చేయి. లేటెస్ట్ గూగుల్ పిక్సెల్ ఇంకా లేటెస్ట్ ఐఫోన్ యొక్క ఒక డీటెయిల్డ్ ఫీచర్ బై ఫీచర్ కంపారిజన్ని క్రియేట్ చేయి. నాకు ఇన్ఫర్మేషన్ ఒక మార్క్డౌన్ టేబుల్లో కావాలి. కాలమ్స్, ఫీచర్స్, గూగుల్ పిక్సెల్ ఇంకా ఐఫోన్ ఉండాలి. ప్రైస్, డిస్ప్లే, ప్రాసెసర్, ర్యామ్, స్టోరేజ్, కెమెరా సిస్టమ్, బ్యాటరీ లైఫ్ ఇంకా కీ సాఫ్ట్వేర్ ఫీచర్స్ కోసం రోస్ ఇంక్లూడ్ చేయి. టేబుల్ తర్వాత ప్రో ఫోటోగ్రాఫర్, క్యాజువల్ యూజర్ ఇంకా పవర్ యూజర్ అనే 3 డిఫరెంట్ పీపుల్కి ఏ ఫోన్ మంచిదో ఎక్స్ప్లెయిన్ చేయి. ఏ ఫోన్ మంచిదో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక షార్ట్ 3 బుల్లెట్ పాయింట్ సమ్మరీ రాయి. ఇది మొత్తాన్ని చేంజ్ చేస్తుంది. ప్రాంప్ట్ కేవలం ఇన్ఫో అడగడమే కాదు, అది స్ట్రక్చర్ని డిమాండ్ చేస్తుంది. మీరు ఒక క్లీన్, ఈజీ టు రీడ్ టేబుల్ పొందుతారు. ఒక ఇన్స్టెంట్ సైడ్ బై సైడ్ కంపారిజన్ కోసం ఆ సమ్మరీ ఆ డేటాని యాక్షనబుల్ అడ్వైజ్గా మార్చేస్తుంది. మీరు ఒక గంట రీసెర్చ్ని 30 సెకండ్ల క్వైరీగా మార్చారు. ఇంకా ఇది కేవలం టేబుల్స్ గురించే కాదు, మీరు ఏదైనా అడగవచ్చు. లైక్ ప్రోస్ ఇంకా కాన్స్ని 2 కాలమ్స్లో లిస్ట్ చేయి, లేదా అవుట్పుట్ని ఒక JSON ఆబ్జెక్ట్గా జనరేట్ చేయి, లేదా దీన్ని ఒక 5 మినిట్ యూట్యూబ్ వీడియో కోసం స్క్రిప్ట్గా రాయి. అండ్ మెయిన్ పాయింట్స్ని 5 బుల్లెట్ పాయింట్స్లో సమ్మరైజ్ చేయి. మీరు ఫార్మాట్ని స్పెసిఫై చేసినప్పుడు మీరు ఇన్ఫర్మేషన్ని ప్రీ ప్రాసెస్ చేస్తున్నారు. మీరు ఏఐకి ఏం చెప్పాలో మాత్రమే కాదు, ఎలా చూపించాలో కూడా చెప్తున్నారు. ఇది మీకు చాలా టైం సేవ్ చేస్తుంది, ఇంకా ఇన్ఫర్మేషన్ని మరింత యూస్ఫుల్గా చేస్తుంది. ఒక పర్ఫెక్ట్ టేబుల్ కేవలం ఒక సెంటెన్స్ దూరంలో ఉన్నప్పుడు మళ్ళీ ఇంకెప్పుడు ఒక వాల్ ఆఫ్ టెక్స్ట్ని యాక్సెప్ట్ చేయొద్దు. మిస్టేక్ నెంబర్ 5, కస్టమ్ ఇన్స్ట్రక్షన్స్ని ఇగ్నోర్ చేయడం. ఇప్పుడు మనం ప్రో లెవెల్ టిప్స్లోకి వెళ్తున్నాం. మీరు ప్రతి కన్వర్జేషన్లో మీ గురించి అదే బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ని అగైన్ అండ్ అగైన్ టైప్ చేస్తూ స్టార్ట్ చేస్తుంటే మీరు చాలా టైం వేస్ట్ చేస్తున్నారు. దాని గురించి ఆలోచించండి. మేబీ మీరు ఒక హై స్కూల్ హిస్టరీ టీచర్ అనుకుందాం. ఇంకా మీరు ఎప్పుడు ఒక కరికులం డిజైనర్గా యాక్ట్ చేయి, నేను 10వ తరగతి వరల్డ్ హిస్టరీని డిఫరెంట్ రీడింగ్ లెవెల్స్ ఉన్న స్టూడెంట్స్కి చెప్తుంటాను, దీన్ని 15 ఇయర్స్ వారికి ఎంగేజింగ్గా చెయ్యి అని టైప్ చేస్తుంటారు. ఆర్ మేబీ మీరు ఒక డెవలపర్, దానికి ప్రతిసారి నేను పైథాన్లో వర్క్ చేస్తుంటాను, నీ కోడ్ ఎగ్జాంపుల్స్ వెల్ కమెంటెడ్గా ఇంకా PEP 8 స్టాండర్డ్స్ని అనుసరించి ఉండాలి, నేను లేటెస్ట్ జాంగో ఫ్రేమ్వర్క్ని వాడుతున్నానని అనుకో అని గుర్తు చేస్తుంటారు. ఎవ్రీ టైం దాన్ని టైప్ చేయడం అనేది బోరింగ్గా ఉంటుంది. దీన్ని సాల్వ్ చేయడానికే కస్టమ్ ఇన్స్ట్రక్షన్స్ ఫీచర్ బిల్డ్ చేయబడింది. కస్టమ్ ఇన్స్ట్రక్షన్స్ మీరు ఎవరు, ఇంకా మీరు అది ఎలా రెస్పాండ్ అవ్వాలనుకుంటున్నారో పర్మనెంట్ ఇన్ఫర్మేషన్ని ChatGPTకి ఇవ్వడానికి మిమ్మల్ని అలౌ చేస్తాయి. ఇది ఒక సెట్ ఇన్ అండ్ ఫర్గెట్ ఇట్ ఫీచర్. అది మీ పర్సనల్ కంటెక్స్ట్ని ప్రతి చార్ట్లోనూ ఎంబెడ్ చేస్తుంది. మీరు దాన్ని మీ సెట్టింగ్స్లో ఫైండ్ చేయొచ్చు. సాధారణంగా 2 బాక్సెస్గా డివైడ్ చేయబడి ఉంటుంది. ChatGPTకి మీ గురించి ఏం తెలియాలని మీరు కోరుకుంటున్నారు, నెక్స్ట్ ChatGPT ఎలా రెస్పాండ్ అవ్వాలని మీరు కోరుకుంటున్నారు. మొదటి బాక్స్లో మీరు మీ పర్మనెంట్ కంటెక్స్ట్ని ఇస్తారు. ఎగ్జాంపుల్, ఒక హిస్టరీ టీచర్ ఇలా పెడతారు: నేను 10వ తరగతి వరల్డ్ హిస్టరీ కోసం ఒక హై స్కూల్ టీచర్ని, నా స్టూడెంట్స్కి డిఫరెంట్ లెర్నింగ్ నీడ్స్ ఉన్నాయి, హిస్టరీని రిలవెంట్గా ఇంకా ఎగ్జైటింగ్గా చెప్పడమే నా గోల్. అండ్ 2వ బాక్స్లో మీరు మీ ఐడియల్ అవుట్పుట్ని డిఫైన్ చేస్తారు. టీచర్ ఇలా రాయొచ్చు: ఆల్వేస్ క్లియర్, స్ట్రక్చర్డ్ ఇంకా ఎంగేజింగ్గా రెస్పాండ్ అవ్వు.
కాంప్లెక్స్ టాపిక్స్ని సింపుల్గా బ్రేక్ డౌన్ చేయి, టీనేజర్స్ రిలేట్ చేసుకోగల అనాలజీస్ ఇంకా రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ యూజ్ చేయి, ప్రతి లెసన్ ప్లాన్ ఐడియాతో డిస్కషన్స్ క్వశ్చన్స్ సజెస్ట్ చేయి, టోన్ని ఎంకరేజింగ్గా ఇంకా ఎంతూజియాస్టిక్గా ఉంచు. మీరు దీన్ని సేవ్ చేసిన తర్వాత అది మీరు మీ ChatGPT కోసం ఒక పర్సనల్ అప్డేట్ ఇన్స్టాల్ చేసినట్టు ఉంటుంది. మీరు ఆ స్టఫ్ని మళ్ళీ టైప్ చేయాల్సిన అక్కర్లేదు. ఇప్పుడు మీరు ఒక కొత్త చాట్ ఓపెన్ చేసి నాకు సిల్క్ రోడ్ మీద ఒక లెసన్ ప్లాన్ ఇవ్వు అని చెప్పవచ్చు. అది అప్పుడే మీ 10వ తరగతి టీచర్ అని తెలుసుకుంటుంది. అది అప్పుడే దాన్ని ఎంకరేజింగ్గా చేసి డిస్కషన్స్ క్వశ్చన్స్ జోడించాలని తెలుసుకుంటుంది. అది మీ రూల్స్ని ప్రతి ప్రాంప్ట్కి ఆటోమేటిక్గా అప్లై చేస్తుంది. ఏ రెగ్యులర్ యూజర్కైనా ఈ ఫీచర్ అనేది బిగ్గెస్ట్ టైం సేవర్. ఇది మీ నీడ్స్ని నేరుగా ఏఐతో బేక్ చేస్తుంది. ఇది ప్రతి టాస్క్కి ఒక కొత్త ఫ్రీలాన్సర్ని హైర్ చేసుకోవడానికి ఇంకా మీ గురించి అంతా తెలిసిన ఒక ఫుల్ టైం చీఫ్ ఆఫ్ స్టాఫ్ని ఉండటానికి మధ్య ఉన్న డిఫరెన్స్. మీరు మీ కస్టమ్ ఇన్స్ట్రక్షన్స్ని సెటప్ చేయకపోతే మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. మిస్టేక్ నెంబర్ 6, యూజింగ్ రాంగ్ టూల్. ఈ మిస్టేక్ అనేది స్ట్రాటజీకి సంబంధించింది. ChatGPT చాలా పనులు చేయగలదు కాబట్టి మనం దాన్ని ప్రతి పనికి ఒక మ్యాజిక్ హ్యామర్లా చూడడం మొదలుపెట్టాం. కానీ ఇప్పుడున్న ఏ ప్రపంచంలో అన్ని మోడల్స్ సమానంగా క్రియేట్ చేయబడలేదు. ఒక స్పెషల్ పని కోసం జనరల్ టూల్ని ఉపయోగించడం అనేది ఒక కిచెన్ కత్తితో సర్జరీ చేయడానికి ప్రయత్నించడం లాంటిది. దానివల్ల మీరు అనుకున్నది చేయలేరు, ఇంకా ఆ పనికి బెస్ట్ టూల్ వాడడము లేదు. ఒక ఎక్స్పర్ట్ లాగా ఆలోచించండి. మీ దగ్గర ఒక టూల్ బాక్స్ ఉంది. అందులో హ్యామర్ ఒకటే కాదు, చాలా టూల్స్ ఉన్నాయి. ఏ పనికి ఏ టూల్ వాడాలో తెలుసుకోండి. మొదటిది, మన దగ్గర ChatGPT ఉంది. ఇది ఒక గ్రేట్ ఆల్రౌండర్, ఒక క్రియేటివ్ పార్ట్నర్ లాంటిది. ఐడియాస్ జనరేట్ చేయడానికి, టెక్స్ట్ డ్రాఫ్ట్ చేయడానికి, కన్వర్జేషన్ ద్వారా కాంప్లెక్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి అండ్ క్రియేటివ్ రైటింగ్ కోసం ఇది బెస్ట్ టూల్. దీని మెయిన్ స్ట్రెంగ్త్ దాని ఫ్లెక్సిబిలిటీ అండ్ కన్వర్జేషన్ స్కిల్స్. నెక్స్ట్, పర్ప్లెక్సిటీ ఉంది. దీన్ని ఒక రీసెర్చ్ ఇంజన్ లాగా చూడవచ్చు. ఇది రీసెర్చ్ కోసమే డిజైన్ చేయబడింది. మీకు సోర్సెస్ అండ్ సైటేషన్స్ తో ఫాస్ట్ ఇంకా అక్యురేట్ అండ్ అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే పర్ప్లెక్సిటీ ఒక స్పెషలిస్ట్. ఫాస్ట్ చెకింగ్ ఇంకా సోర్స్ డీటెయిల్స్, ముఖ్యమైన డీప్ రీసెర్చ్ కోసం ఇది పర్ఫెక్ట్. ఆ తర్వాత మన దగ్గర క్లాడ్ AI ఉంది. దీని సూపర్ పవర్ దాని హ్యూజ్ కంటెక్స్ట్ విండో. అంటే ఇది చాలా లాంగ్ డాక్యుమెంట్స్ లైక్ రీసెర్చ్ పేపర్స్, లీగల్ కాంట్రాక్ట్స్ లేదా ఫుల్ బుక్స్ కూడా అనలైజ్ చేయగలదు. మీరు ఒక పెద్ద టెక్స్ట్ ని సమ్మరైజ్ చేయాలన్నా లేదా దాని గురించి డీటెయిల్ క్వశ్చన్స్ అడగాలన్నా క్లాడ్ మీకు ఒక స్పెషలిస్ట్ లా పనిచేస్తుంది. ఇది చాలా న్యాచురల్ గా ఇంకా ఎక్స్ప్రెసివ్ గా రాస్తుంది. అందుకే రైటర్స్ అండ్ ఎడిటర్స్ దీన్ని ఎక్కువగా వాడుతుంటారు. నెక్స్ట్ వచ్చి ఎక్స్, అంటే ఇంతకు ముందు ట్విట్టర్ నుండి వచ్చిన గ్రాక్ AI. గ్రాక్ యొక్క స్పెషల్ అడ్వాంటేజ్ దాని రియల్ టైమ్ కనెక్షన్ విత్ ఎక్స్, అంటే ఇంతకు ముందు ట్విట్టర్. ఇది దానికి లేటెస్ట్ ట్రెండ్స్, పబ్లిక్ ఒపీనియన్స్ అండ్ బ్రేకింగ్ న్యూస్ కి యాక్సెస్ ఇస్తుంది. దీనికి ఒక రెబిలియస్ క్యారెక్టర్ అండ్ ఒక ఫన్ మోడ్ కూడా ఉంది. ఇది లెస్ సెన్సార్డ్ లేదా మోర్ ఎంటర్టైనింగ్ పర్స్పెక్టివ్ కావాలన్నప్పుడు యూస్ఫుల్ గా ఉంటుంది. ఒక పవర్ యూజర్ దీన్ని అర్థం చేసుకుని ఏ పనికి ఏ టూల్ వాడాలో కరెక్ట్ గా సెలెక్ట్ చేసుకుంటాడు. క్రియేటివ్ రైటింగ్ కోసం ChatGPT ఉండండి. సోర్సెస్ తో రీసెర్చ్ కోసం పర్ప్లెక్సిటీ వాడండి. ఒక పెద్ద రిపోర్ట్ ని అనలైజ్ చేయడానికి క్లాడ్ యూజ్ చేయండి. అండ్ లేటెస్ట్ సోషల్ మీడియా బస్ కోసం గ్రాక్ ని అడగండి. సరైన మోడల్ ని యూజ్ చేయడం అనేది ఒక సింపుల్ స్ట్రాటజిక్ మూవ్. అది మీకు మచ్ బెటర్ రిజల్ట్స్ ఇస్తుంది. మిస్టేక్ నెంబర్ 7, వన్ షాట్ కాంప్లెక్స్ ప్రాంప్ట్. లాస్ట్ మిస్టేక్ ఓవర్ అంబిషన్ కి సంబంధించింది. మీరు ChatGPT యొక్క పవర్ గురించి ఎంతగానో ఎగ్జైట్ అవుతారు. మీరు దాన్ని ఒకే ప్రాంప్ట్ లో ఒక హ్యూజ్ మల్టీ స్టెప్ ప్రాజెక్ట్ ని చేయమని ట్రై చేస్తారు. మీరు ఒకేసారి అన్ని అడుగుతూ ఒక మాస్టర్ పారాగ్రాఫ్ రాస్తారు. ఎలా అంటే, ఒక కొత్త కాఫీ సబ్స్క్రిప్షన్ సర్వీస్ కోసం ఒక పూర్తి బిజినెస్ ప్లాన్ రాయి, ఒక మార్కెట్ అనాలిసిస్, ఒక 5-year ఫైనాన్షియల్ ప్రొజెక్షన్, సోషల్ మీడియా ఇంకా SEO కోసం ఒక డీటెయిల్డ్ మార్కెటింగ్ స్ట్రాటజీ, ఒక మిషన్ స్టేట్మెంట్ తో ఒక బ్రాండింగ్ గైడ్ ఇంక్లూడ్ చేయి, ఇంకా 3 కంపెనీ నేమ్ సజెస్ట్ చేయి. ఇలా రాసి ఎంటర్ ప్రెస్ చేస్తారు. ఇంకా మీకు వచ్చేది ఇంప్రెసివ్ కానీ షాలోగా ఉంటుంది. సెక్షన్స్ అండర్ డెవలప్డ్ గా ఉంటాయి, ఫైనాన్షియల్ నంబర్స్ జనరిక్ గా ఉంటాయి, మార్కెటింగ్ ప్లాన్ సరిగ్గా ఉండదు. అది అన్ని చేయడానికి ట్రై చేసింది కాబట్టి ఏది స్పెషల్గా బాగా చేయలేదు. తప్పేమిటంటే అదంతా ఒకే షాట్లో తీసుకురావడానికి ట్రై చేయడం. కాంప్లెక్స్ టాస్క్కి స్టెప్ బై స్టెప్ కన్వర్జేషన్ అప్రోచ్ కావాలి. దీన్ని తరచుగా చైన్ ఆఫ్ థాట్ ప్రాంప్టింగ్ అంటారు. ఇక్కడ మీరు ఏఐని చిన్నగా మరింత ఫోకస్డ్ టాస్క్ యొక్క సీక్వెన్స్ ద్వారా గైడ్ చేస్తారు. ఆ ఒక్క పెద్ద ప్రాంప్ట్ బదులు ఒక పవర్ యూజర్ దాన్ని ఒక కన్సల్టెంట్ తో ఒక స్ట్రాటజిక్ సెషన్ లా చార్ట్స్ ని ఒక సిరీస్ గా బ్రేక్ డౌన్ చేస్తాడు. లైక్ స్టెప్ 1, ద కోర్ ఐడియా. ఒక స్టార్ట్అప్ కన్సల్టెంట్ గా యాక్ట్ చేయి. కంఫర్ట్ ఇంకా ఎథికల్ సోర్సింగ్ ని వాల్యూ చేసే బిజీ ప్రొఫెషనల్స్ ని టార్గెట్ చేసి ఒక కాఫీ సబ్స్క్రిప్షన్ సర్వీస్ కోసం కోర్ కాన్సెప్ట్ ని జనరేట్ చేద్దాం. ప్రారంభించడానికి మన యూనిక్ వాల్యూ ప్రపోజిషన్ ని డిఫైన్ చేయడానికి నాకు 5 క్లారిఫైయింగ్ క్వశ్చన్స్ అడుగు. స్టెప్ 2, మార్కెట్ అనాలిసిస్. గ్రేట్, మన వాల్యూ ప్రపోజిషన్ ఆధారంగా ఇప్పుడు ఒక మార్కెట్ అనాలిసిస్ పర్ఫామ్ చేయి. టాప్ 3 కాంపిటీటర్స్ ఎవరు,
వారి వీక్నెస్ ఏమిటి, ఇంకా మనం ఫిల్ చేయగల మార్కెట్లో గ్యాప్ ఎక్కడుంది. స్టెప్ 3 బ్రాండింగ్. మనం పర్సనలైజ్డ్ కాఫీ బ్లెండ్స్ కోసం ఒక గ్యాప్ ఫైండ్ చేసాం, దాని చుట్టూ ఒక బ్రాండ్ బిల్డ్ చేద్దాం. బిజీ ప్రొఫెషనల్స్ ని ఆకట్టుకునే 3 పొటెన్షియల్ కంపెనీ నేమ్స్, ఒక మిషన్ స్టేట్మెంట్, ఇంకా ఒక బ్రాండ్ వాయిస్ సజెస్ట్ చేయి. స్టెప్ 4 మార్కెటింగ్ ప్లాన్. నాకు క్యూరేటెడ్ బీన్ అనే పేరు నచ్చింది. ఇప్పుడు మొదటి సంవత్సరం కోసం ఒక హై లెవెల్ మార్కెటింగ్ స్ట్రాటజీని డెవలప్ చేయి. క్వార్టర్ బై క్వార్టర్ గా బ్రేక్ డౌన్ చేసి మొదటి 2 క్వార్టర్స్ కోసం డిజిటల్ ఛానల్స్ పై ఫోకస్ చేయి. స్టెప్ 5 ఫైనాన్షియల్స్. ఎక్సలెంట్. చివరగా ఒక సింపుల్ ఫైనాన్షియల్ ప్రొజెక్షన్ బిల్డ్ చేద్దాం. ఒక $20 పర్ మంత్ సబ్స్క్రిప్షన్ ప్రైస్, ఇంకా ఒక $30 కస్టమర్ అక్విజిషన్ కాస్ట్ అజ్యూమ్ చేయి. మొదటి 3 సంవత్సరాలకు ప్రొజెక్టెడ్ సబ్స్క్రైబర్స్, రెవెన్యూ, కాస్ట్స్, ఇంకా ప్రాఫిట్ చూపిస్తూ ఒక టేబుల్ క్రియేట్ చేయి. టాస్క్స్ ని బ్రేక్ డౌన్ చేయడం ద్వారా మీరు కొన్ని పనులు చేస్తున్నారు. మీరు ఏఐని ఒకేసారి ఒక్క క్వాలిటీ అవుట్పుట్ పై ఫోకస్డ్ గా ఉంచుతున్నారు. మీరు ప్రీవియస్ స్టెప్స్ నుండి కంటెక్స్ట్ ని తర్వాతి వాటికి ఫీడ్ చేస్తున్నారు. ఇంకా ఇంపార్టెంట్ గా మీరు మిమ్మల్ని లూప్ లో ఉంచుకుంటున్నారు. మీరు ప్రాజెక్ట్ ని ప్రతి స్టేజ్ లో స్టీర్ చేయవచ్చు. ఇంకా బ్రాండ్ నేమ్స్ నచ్చకపోతే మీరు మూవ్ ఆన్ అయ్యే ముందు ఆ స్టెప్ పై మళ్ళీ వర్క్ చేయవచ్చు. ఈ అప్రోచ్ అనేది కొంచెం ఎక్కువ పనే, కరెక్టే, కానీ రిజల్ట్ యొక్క క్వాలిటీ కేవలం కొంచెం బెటర్ గా ఉండదు, అది మెనీ టైమ్స్ బెటర్ గా ఉంటుంది. మీరు ఒక జెనరిక్ బిజినెస్ ప్లాన్ నుండి ఏఐతో కలిసి క్రియేట్ చేసిన ఒక కోహరెంట్ స్ట్రాటజీకి వెళ్తారు. ఒకేసారి ఒక ఫినిష్డ్ మాస్టర్ పీస్ ని తీసుకురావడానికి ట్రై చేయడం ఆపండి. ప్రాజెక్ట్ మేనేజర్ గా మారండి. ఇంకా మీ ఏఐ పార్ట్నర్ ని ఒకేసారి ఒక స్టెప్ గైడ్ చేయండి. మనం అన్ని మిస్టేక్స్ ని ఇంకా కోర్ ప్రిన్సిపల్స్ ని కవర్ చేసాం. కంటెక్స్ట్, పర్సోనా, ఫార్మాట్, ఇటరేషన్, ఇంకా రైట్ టూల్ వాడడం, వాటన్నిటిని కలిపి ప్రాక్టీస్ చేయడానికి, చాలా సింపుల్ గా చేయడానికి నేను ఇంకా మీరు దాదాపు ఏ టాస్క్ కైనా యూజ్ చేయగల ఒక యూనివర్సల్ ప్రాంప్ట్ టెంప్లెట్ ని చూపిస్తాను. దీన్ని ఒక పర్ఫెక్ట్ ప్రాంప్ట్ ని స్క్రాచ్ నుండి బిల్డ్ చేయడానికి మీ ఫ్రేమ్ వర్క్ గా కన్సిడర్ చేయండి. ఈ 5 కాంపోనెంట్స్ లోని బ్లాంక్స్ ని ఫిల్ చేయండి. ఫస్ట్ వన్ పర్సోనా, అంటే ఎవరిగా ఉండాలో దాంతో ప్రారంభించండి. నెక్స్ట్ నంబర్ 2 టాస్క్, మీరు అది ఏం చేయాలో ఖచ్చితంగా చెప్పండి. అండ్ నంబర్ 3 కంటెక్స్ట్, అన్ని అవసరమైన బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్ ని అందించండి. నెక్స్ట్ వచ్చి నంబర్ 4 ఫార్మాట్, సమాధానం ఎలా ప్రెజెంట్ చేయాలో ఖచ్చితంగా స్పెసిఫై చేయండి. నంబర్ 5 కన్స్ట్రైంట్స్, రెస్పాన్స్ కోసం రూల్స్ ఇంకా బౌండరీస్ ని డిఫైన్ చేయడం. ఈ 5 సెక్షన్స్ ని ఫిల్ చేయడం ద్వారా మనం డిస్కస్ చేసిన అన్ని మెయిన్ మిస్టేక్స్ ని మీరు సిస్టమేటిక్ గా అవాయిడ్ చేస్తున్నారు. మీరు దానికి ఒక రోల్, ఒక క్లియర్ గోల్, రిచ్ కంటెక్స్ట్, ఒక డిఫైన్డ్ స్ట్రక్చర్, ఇంకా క్లియర్ సెట్ ఆఫ్ రూల్స్ ఇస్తున్నారు. ఈ టెంప్లెట్ ని నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, సేవ్ చేసుకోండి. దీన్ని మీ కొత్త స్టార్టింగ్ పాయింట్ గా ఉపయోగించండి. ఇంకా మీ రిజల్ట్స్ ట్రాన్స్ఫార్మ్ అవ్వడం చూడండి. మీరు ఒక ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అవ్వాల్సిన అక్కర్లేదు, మీరు మరింత ఇంటెన్షనల్ గా ఉండాలి. ఇది కేవలం క్వశ్చన్స్ అడిగే ఒక ప్యాసివ్ యూజర్ నుండి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చే ఒక యాక్టివ్ కొలాబరేటర్ గా మీ మైండ్ సెట్ ని మార్చడం గురించి. ఇక్కడ రియల్ పవర్ కేవలం ఏ యొక్క ఆన్సర్ ఇచ్చే ఎబిలిటీలో లేదు, కానీ మన యొక్క క్వశ్చన్స్ అడిగే ఎబిలిటీలో ఉంది. మీరు ఇప్పుడు గుడ్ ఎనఫ్ రిజల్ట్స్ పొందడం నుండి ప్రతిసారి A+ వర్క్ పొందడానికి ఫ్రేమ్ వర్క్ మీ దగ్గర ఉంది. కాబట్టి వెళ్ళండి, ఒక కొత్త చాట్ ఓపెన్ చేయండి, కానీ ఈసారి లేజీగా కాకుండా ఒక డైరెక్టర్ గా ఉండండి. మీ స్వంత గ్రేట్ ఆన్సర్స్ కి ఆర్కిటెక్ట్ గా ఉండండి. అండ్ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్స్. మీరు ఈ వీడియో నుంచి కొత్తగా ఏదైనా నేర్చుకుంటే ఈ వీడియోని ఒక లైక్ చేసి ఇలాంటి కంటెంట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నాకు మీకోసం ఒక క్వశ్చన్ ఉంది, మీ సింగిల్ బెస్ట్ ChatGPT టిప్ ఏది? నేను కవర్ చేయని ట్రిక్ ఏదైనా మీరు వాడుతున్నారా? దాన్ని కింద కమెంట్లో డ్రాప్ చేయండి, నేను అవన్నీ చదువుతాను. ఇప్పుడు వెళ్ళండి, ఇంకా ఒక ప్రోలా ప్రాంప్ట్ చేయడం మొదలు పెట్టండి.